సిగ్గులేదండి. ఫ్యాట్ చెప్పాలంటే వీళ్ళకి సిగ్గులేదు. వీళ్ళకి అసలు కళ్ళుండి చూడలేని కబోదులు ఇల్లు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, ఇలా వరద బాధితుల్లో 74 సంవత్సరాలు వచ్చిన పెద్ద ఆయన్ని ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడటానికి వీళ్ళకి సిగ్గు శరం ఏమైనా ఉందా? ఆయన వయసులో ఆ బోట్లు ఎక్కి ఆ ఇళ్లల్లోకి తిరుగుతూ ఇక్కడ బయట నుంచి చూసే వాళ్ళకి మాకే వైబ్రేషన్ వచ్చింది. ఏంటి అన్న ఈయన ఈ రకంగా పరిగెడుతున్నాడని. ఏంటి అలాంటి వాళ్ళు అలా ఎక్కడో ప్యాలెస్లో కూర్చొని ఏదో 4 రాళ్ళు వేస్తే సరిపోద్ది, 4 రాళ్ళు వేస్తే వాళ్ళే పడి ఉంటాయి అనుకోండి. సిగ్గు శరం ఉండక్కర్లా. వచ్చి ఆయనతో పాటు దిగమనండి. ఇలా మీరు చేసిన అదోపు పనులన్నీ కనబడుతున్నాయి. కృష్ణానది డ్యామేజ్ అయితే 10 లక్షల మందిని సావదాగడానికి మీరు బోట్లు వదిలేరు. వసద్దు బయటికి, కంగారు పడమాకండి. ఇలా హిందువుల మనోభావాలను నాశనం చేశారు. పైపెచ్చి సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారా? ఇలా తిరుపతిని ఏం చేశారా మీరు? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? తిరుపతిని భ్రష్టు పెట్టించారు మీరు. తిరుపతి అంటే జనాలకి భక్తితో వచ్చే వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేశారు. పుల్లు తిరుగుతుంటే భక్తుల చేతి కర్రలు ఇచ్చి పంపుతారా? కర్రలు ఆపుతాయా పుల్లుల్ని? ఏమయ్యా అక్కడ ఉన్న దేవాదాయ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ నిద్రపోతున్నారా? ఒక సామాన్యుడికి మీరు సెక్యూరిటీ లేనప్పుడు ఇలాంటి లతుకోరు మాటలన్నీ మాట్లాడితే పనులు ఎలా అవుతాయా? అర్థం చేసుకోవాలా. ప్రజలు చూస్తున్నారు, మీరు చేసే పనులన్నీ చూస్తున్నారు, క్లారిటీగా చూస్తున్నారు. ఏం బాధలేదు. ఇప్పుడు మీరు చేసిన ఈ అరాచకాలకి 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినా మీ నోర్లకి మూతలు పడతలా. పడే టైం వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరిని ఏడుతున్నారు. ఏం బాధలేదండి. కంప్లీట్ ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్మెంటే ఉన్నారు. తిరుపతి కానీ కృష్ణానది బోర్డు విషయంలో కానీ ఏంటి వరద బాధితులు సాయం చేసే దాంట్లో కానీ ఎంతమంది ఇక్కడ అనుకోకుండా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అనధికారికంగా మాట్లాడినా వీళ్ళందరినీ కూడా ఎదుగుతున్నారు. మొత్తాన్ని తీస్తారు, మొత్తాన్ని లోనకు పంపుతారు. ఏం కంగారు పడమాకండి. మీకు టైం వచ్చేంతవరకు మీరు ఇలాగే మాట్లాడుతుండండి. ఎందుకంటే వీళ్ళకి కూడా ఇంకా ఇంప్రెషన్ పెరిగి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిద్ది. ఎప్పుడు వీళ్ళ సంగతి తేలుద్దామని మీరు అలా ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. మిమ్మల్ని కూడా లోన్ వేసే టైం వస్తుంది. అప్పుడు చెప్తారు మీ సంగతి.